హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెస్సీ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లోనే బిర్యానీ మసాలాని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం బిర్యానీ చేసినప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్ బిర్యానీ మసాలా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ని వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్లోకి యూజ్ చేయొచ్చు. ఈ బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా చేయాలో చూసిద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. టూ to 3 minutes అయ్యాక మంచి అరోమా వస్తుంది. వీటిని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క, 1 జాజికాయ, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, 8 నల్ల యాలకులు, 2 టేబుల్ స్పూన్స్ యాలకులు, 1.5 టేబుల్ స్పూన్ అనాస పువ్వులు, 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ సోంపు, 8 బిర్యానీ ఆకులు, 3 జాపత్రి, 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు వేసుకొని వీటిని 2 to 3 minutes లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లో తీసుకోవాలి. వీటితో పాటు 2 టీ స్పూన్స్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ నార్మల్ కారం వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మసాలాకు వేడి పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచండి. 4 to 5 months వరకు చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.